పురాణాల ప్రకారం దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ముగ్గురి తత్వాలను కలిగిన దేవుడు. ఆయన ఋషి అత్రి మరియు అనసూయకు పుట్టిన కుమారుడు. దత్తాత్రేయుడు యోగీశ్వరుడు, అవధూతుడు, త్రిమూర్తి స్వరూపుడు. ఒకసారి అనసూయ దంపతులు తపస్సు చేస్తున్నారు. దేవతలు వారి తపస్సుతో భయపడి వారి కీర్తిని తగ్గించాలనే ఉద్దేశంతో త్రిమూర్తులు ఆమెను పరీక్షించేందుకు భూలోకానికి వచ్చారు. వారు ఆమెను నగ్నంగా భోజనం పెట్టమన్నారు. ఆమె తన శక్తితో వారిని శిశువులుగా మార్చి వారికి భోజనం పెట్టింది. ఆ తరువాత వారు మళ్లీ త్రిమూర్తులుగా మారి ఆమె భక్తి పట్ల సంతోషించి ఆమెకు వరం ఇచ్చారు. ఆ వరంతో దత్తాత్రేయుడు జన్మించాడు. దత్తాత్రేయుడు ఎన్నో సిద్ధులు, అవధూత లక్షణాలు కలిగి ఉన్న యోగేశ్వరుడు. ఆయన 24 గురువుల నుంచి జీవన సారాంశం నేర్చుకున్నారు. ప్రకృతిలోని పక్షులు, జంతువులు, నదులు, అగ్ని, చిలుక మొదలైనవి కూడా ఆయనకు గురువులుగా మారాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.